హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ కోసం ముందుగా మందారం ఆకులు, మందార పువ్వులు, వేపాకు, మెంతులు, కలోంజీ సీడ్స్ ఒక 1 స్పూన్ తీసుకోవాలి. ఆనియన్ ఒకటి, ఉసిరికాయ ఒకటి, ఒక 2 ఉసిరికాయలు, అలోవెరా ఒకటి, కరివేపాకు. ముందుగా బాండిల్ పెట్టి ఆడించిన కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 లీటర్ ఇందులో పోసేసి అందులో కొంచెం ఒక 1/4 లీటర్ దాకా ఆముదం నూనె వేసుకోవాలి. కొంచెం ఆముదం నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఆముదం నూనె అనేది హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక అన్నీ ఇందులో వేసేయాలి. మీడియం హీట్లోనే అన్నీ మరిగించాలి. దాంట్లో ఇలాగా లో ఫ్లేమ్లోనే అన్నీ బాగా మరిగిపోవాలి. బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది బాగా మరిగి. ఇలాగ అన్నీ వేసేసి మొత్తం ఈ ఆయిల్లోనే మొత్తం హీట్ అయిపోవాలి. ఇవి పూర్తిగా మరిగిపోవాలి. అంతవరకు లో ఫ్లేమ్లోనే అన్నీ కలుపుకుంటూ మరిగిస్తూ ఉండాలి. ఇలాగ అందులో ఇవన్నీ బాగా మరగాల, బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఇవన్నీ కిందకి వెళ్ళి ఆయిల్ తేలిపోవాలి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే మొత్తం మరిగించాలి. అలాగే ఇనుప కడాయి ఉంటే ఇంకా మంచిది. లేని వాళ్ళు ఒక బాండిల్ పెట్టి ఇలా చేసుకోవచ్చు. ఇలాగ ఆల్మోస్ట్ అన్నీ ఆయిల్లో బాగా మరిగిపోయాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి వడగట్టుకొని ఒక గ్లాస్ జార్లో నిల్వ ఉంచుకోవాలి. మన హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ ముందు ఆయిల్ లైట్ హీట్ చేసి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. డబుల్ బాయిలింగ్ మెథడ్లో లైట్ హీట్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి, లేదా నైట్ కూడా పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. లాస్ట్లో మొత్తం వడగట్టేసేసి గాజు గ్లాసులో ఇలా స్టోర్ చేసుకోవాలి. హెడ్ బాత్ ముందు 1 అవర్ బిఫోర్ ఆయిల్ని లైట్గా హీట్ చేసి అప్లై చేసుకోవాలి. విటమిన్ ఈ ఫైనల్గా ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 or 3 యాడ్ చేయాలి.